హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ 5.1 యాంప్లిఫైర్ అనేది రీమోడలింగ్ చేశానన్నమాట. ఈ 5.1 యాంప్లిఫైర్ అనేది హైదరాబాద్ నుండి తమిళనాడులో ఒక అతనికి హైదరాబాద్ అతను ఆర్డర్ పెట్టి చేపించుకున్నారు. చేపించుకున్న తర్వాత ఈ యాంప్లిఫైర్ వచ్చేసి 27,000 రూపాయలంట. తమిళనాడు వాళ్ళు తీసుకున్నారు ఒక అతను. అయితే అతను యూజ్ చేసిన తర్వాత సౌండ్ అనేది ఫుల్గా తగ్గించిన తర్వాత కొంత నాయిస్ హమ్మింగ్ అనేది వస్తుందని నాకు చెప్పారు. అయితే నా వీడియోలు చూసి నన్ను వాట్సాప్లో కలిసి ఈ యాంప్లిఫైర్ రీమోడలింగ్ చేయమని చెప్పారనమాట. అయితే నాకు అతను పార్సల్ చేసి నాకు పంపించారు. నేను మొత్తం సౌండ్ అనేది వాల్యూమ్ తగ్గించేసి టెస్ట్ చేసి నేను చూశాను. మీరు లైవ్లో చూడొచ్చు అతను చేసిన యాంప్లిఫైర్లో ఎటువంటి నాయిస్ వస్తుందండి మీరు ఒకసారి వినండి లైవ్లో. అయితే ఈ విధంగా నాయిస్ అయితే హమ్మింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా రావడానికి కారణాలు ఏవై ఉంటాయి అని చెప్పేసి నాకు అడిగారు. ఇది మొత్తం రీమోడలింగ్ చేయాలండి, టోటల్గా ఓపెన్ చేసి వైరింగ్ అయితే చేయాలి. వాళ్ళు ఎలా పడితే అలాగా బోర్డులు దగ్గరగా పెట్టి ఎక్కడ పడితే ఇది అక్కడ పెట్టి వాళ్ళు తయారు చేశారు. దీనివల్ల కొన్ని హమ్మింగ్లు నాయిస్ అయితే వస్తుంది. ఈ స్పేర్స్ ఎలా ఉందో అలా ఉంచి మనం చేయాలంటే కుదరదు. టోటల్గా ఓపెన్ చేసి మళ్ళీ సొంతంగా ఆలోచించి మళ్ళీ డిజైన్ చేసుకోవాలని నేను చెప్పాను అనమాట. అయితే ఇప్పటికే వాళ్ళు 27,000 పెట్టారు కాబట్టి మరి ఎక్కువైతే పెట్టలేము, కొంచెం చూసుకొని చేయండి అని చెప్పారు. నేనైతే కొన్ని మార్పులు అయితే చేయవలసి ఉంటుందండి, చిన్న పార్ట్లు అయితే పడతాయి అని చెప్పాను అనమాట. నేను టోటల్గా మొత్తం అన్ని రిమూవ్ చేశాను. వాళ్ళు మీరు చూడొచ్చు దగ్గరగా అన్ని పెట్టి ఇరుగ్గా చేశారు. ఈ ఫ్యాన్లు కూడా క్లాంప్ వేసి ఏం ఫిట్ చేయలేదు, డైరెక్ట్గా ఫెవిక్విక్ వేశారు. ఈ మళ్ళీ మనం మార్చుకోవాలన్నా సరే అవకాశం ఉండేటట్లు చేశారనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే యాంప్లిఫైర్లు బోర్డులు ఒకవైపు, సబ్ ప్రీ ఒకవైపు, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ ఒకవైపు, 3 వైపులు పెట్టడం వలన ఆ రిడ్ వైర్స్ అనేవి యాంప్లిఫైర్ మొత్తం గుండా ఉంటాయి అనమాట. దానివల్ల కూడా నాయిస్ హమ్మింగ్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ బోర్డు డిజైన్ పాతగా ఉండే బోర్డు డిజైన్ ఎలా ఉందో అలా చేయకుండా టోటల్గా నేనైతే మొత్తం ముందుగా రిమూవ్ అయితే చేసుకున్నాను అనమాట. మళ్ళీ సొంతంగా నేను చేద్దామనే ఉద్దేశంతోనే, అందుకే నేను టోటల్గా మొత్తంగా అన్ని ఓపెన్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇతనైతే మన యూట్యూబ్ వీడియోలు చూస్తే నన్ను పరిచయం అయ్యారు, మనకి వాట్సాప్ చేశారనమాట. అయితే నేను రీమోడలింగ్ చేయడానికి ఒప్పుకున్నాను. అతను నాకు కొరియర్ చేయడం వలన నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, ఇవి చూడొచ్చు, ఇందులో ఉన్నటువంటి పార్ట్స్ అనమాట. ఇవి ఇందులో కొన్ని అయితే పనిచేయవని అని చెప్పాను. 2-3 వస్తువులు అవి నేను చూపిస్తాను ఏవి అన్నవి. ఇవన్నమాట ఈ యాంప్లిఫైర్లో టోటల్గా మొత్తం రిమూవ్ చేశాను. కొత్త యాంప్లిఫైర్ ఎలాగైతే మనం తయారు చేసుకుంటామో అదే విధంగా మళ్ళీ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. సేమ్ వైరింగ్లో ఈ హమ్మింగ్లు నాయిస్ తీయడం అనేది కొంచెం కష్టం అనమాట. కాబట్టి నేను మళ్ళీ ఈ విధంగా డిజైన్ అయితే చేసుకున్నాను. సబ్ ప్రీ ఉండే చోట మన యాంప్లిఫైర్ బోర్డులు అనేవి పెట్టుకున్నాను. అక్కడే మన సబ్ వాల్యూమ్ ఉండేటట్లు చూసుకున్నాను అనమాట. అంటే వైర్ ఎక్కువ లాంగ్ ఉండకుండా ఒకే దగ్గర ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నాను. ఫ్యాన్లు కూడా బయట ఫిట్ చేసేలాగా దాని ఒక ఎయిర్ అనేది నీట్గా తగిలేలాగా చూసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తే ట్రాన్స్ఫార్మర్ రైట్ సైడ్ పెట్టి దీనికి దగ్గర ఉన్న పవర్ సెక్షన్కి సంబంధించిన పవర్ బోర్డులను పెట్టుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రియాంప్ ఉన్నది కాబట్టి రిమోట్ కంట్రోల్ బోర్డు అక్కడే ఆడియో బోర్డులో ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే నేను ప్లాన్ చేసుకొని తయారు చేశాను. ఫ్రెండ్స్, మనం యాంప్లిఫైర్ చేసిన తర్వాత నాయిస్ అనేది లాస్ట్లో మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు వైరింగ్ అనేది నీట్గా చేసుకున్నాం అనమాట. ఇక్కడ 5 ఛానల్ కోసం మన టెక్నికల్ కుమార్ నా బ్రాండ్ అయితే బోర్డు అనేది నేను యూజ్ చేశాను.
ఆ బోర్డు ఉండడం వల్ల నాకు అంత సౌండ్ క్వాలిటీ అనిపించలేదు. హమ్మింగ్ కూడా అతను వేసిన బోర్డులో హమ్మింగ్ అయితే ఉంది. నేను ఆ బోర్డు రిమూవ్ చేశాను. ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చిన వైర్లు అనేవి 2.5 mm DC వైర్లు అయితే నేను యూజ్ చేశాను. అదేవిధంగా స్పీకర్ అవుట్పుట్ కూడా 2.5 వైర్ అనేది యూజ్ చేశాను. ఇది 5.2 కాబట్టి ఎక్స్ట్రా రిలే అనేది నేను ఇక్కడ యూజ్ చేసుకున్నాను. స్పీకర్ ప్రొటెక్షన్ కూడా సేమ్ నా బ్రాండే నేను యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే ఆన్ ఆఫ్ చేసేటప్పుడు ఎటువంటి హమ్మింగ్ లేకుండా, డిస్టర్బెన్స్ సౌండ్ లేకుండా ఉంటుంది నీట్గా. ఫ్రెండ్స్, వైరింగ్ అయితే మీరు చూడొచ్చు. నీట్గా ప్రతి వైర్కి కూడా స్లీవ్ వేసి ఏది కలిసిపోకుండా నీట్గా చక్కగా ఉండేటట్లు తయారు చేశాను అనమాట. ఇక్కడ స్టీరియో వైర్ కూడా చూడొచ్చు. సబ్‌వూఫర్లో ఎటువంటి నాయిస్ లేకుండా చక్కగా ఉండేటట్లు స్టీరియో వైర్ అయితే మనం యూజ్ చేసామన్నమాట. ఇది ఫ్రెండ్స్ మన డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సపరేట్గా పవర్ సెక్షన్లో, అంటే ఎక్కడి నుంచి పవర్ సెక్షన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది డిజైన్ చేసి నీట్గా తయారనేది ఈ విధంగా అయితే చేసాము. మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు ఇక్కడ 5 ఛానల్ బోర్డు అయితే ఇది వేసారనమాట. అతను వేసారు. కాకపోతే అది అంతగా బాగోలేదు. ఫ్యాన్లు కూడా అతను ఫిట్ స్క్రూ అండ్ బోల్డ్ లేకుండా నార్మల్గా ఫెవిక్విక్ వేసారు. అవి రిమూవ్ చేసేటప్పుడు పగిలిపోయి మనం చక్కగా నట్ అండ్ బోల్డ్లు యూజ్ చేసామన్నమాట. ఎప్పుడైనా ఫ్యాన్లు గట్రా పోయేటప్పుడు అవి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పీకర్ ప్రొటెక్షన్ అనేది అతను మరీ చిన్న రిలేవి యూజ్ చేశారు. మనం కొంచెం నీట్గా పెద్ద రిలే ఉండేవి మనం యూజ్ చేసాం. మన బ్రాండ్ 5 ఛానల్ బోర్డు అనమాట. ఇది మనది 5 ఛానల్ కోసం మనం సపరేట్గా డిజైన్ చేసుకున్నాం. ఇది బోర్డు అనేది చాలా క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ కాంపోనెంట్స్ అనేవి చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి వాళ్ళ బోర్డులకి. ఇది సబ్ ఫ్రీక్వెన్సీ బోర్డు. ఇది నేను రిమూవ్ చేసి మహారాజా బ్రాండ్ అయితే నేను యూజ్ చేశాను అనమాట. ఇందులో సబ్ గెయిన్ అడ్జస్ట్మెంట్, నెక్స్ట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అదైతే ఇందులో చేంజ్ చేయవలసిన స్పీకర్ ప్రొటెక్షన్, 5 ఛానల్ బోర్డు, నెక్స్ట్ సబ్ ఫ్రీ, ఈ 3 అయితే నీట్గా చేంజ్ అయితే చేశాను అనమాట. ఇది 5 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్. ఇది 5.2 2 సబ్బులు కాబట్టి ఒక రిలే అనేది నేను యాడ్ చేసుకున్నాను. మొత్తానికి ఫ్రెండ్స్ ఇదైతే వైరింగ్ అయితే ఇలాగ చేసి హమ్మింగ్ అనేది నీట్గా రిమూవ్ చేశాను. అతను మొత్తం బాగానే చేశారు. కాకపోతే చిన్న ప్రాబ్లం అనమాట. నేను మొత్తం ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. తమిళనాడులో చేసిన యాంప్లిఫైర్, ఇదే యాంప్లిఫైర్. ముందు హమ్మింగ్ ఉండేది, ఇప్పుడు మనం చేసిన తర్వాత హమ్మింగ్ అనేది ఏం పూర్తిగా లేదనమాట. మీరు నీట్గా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా నీట్గా చాలా చక్కగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరికైనా రీమోడలింగ్ కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ రీమోడలింగ్ అవుతుంది అంటే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకవేళ కాలేదు అంటే కాదు అనుకుంటే కాదని చెప్పేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.